బిడ్డ తొక్కి ఇట్లా ఇట్లా పంగ జీరేస్తారేమనుకుంటున్నావు? నిన్ను కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్ను పంగ ఇట్లా జీరి ఒకటి నార్కెట్పల్లికి ఒకటి నల్గొండ గడతారేమనుకుంటావు బిడ్డ? నిన్ను పంగ ఇట్లా జీరి ఒకటి నార్కెట్పల్లికి ఒకటి నల్గొండ గడతారేమనుకుంటావు బిడ్డ? ఏం తమాషా అనుకుంటున్నావు? వీడు అంటాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నీ పంగజీరి నల్లగొండ కోడి కడతా నార్గడ్పల్లికి కోడి కడతాను అన్నావు కదా, ఇప్పుడు వెంకటరెడ్డి దగ్గరికి పోయినావు కదా రై మళ్ళీ బ్రోకర్ మళ్ళీగా. మరి ఇప్పుడు వెంకటరెడ్డి పంగ చెప్తావా నువ్వు? వెంకటరెడ్డి నీ పంగ చెప్తాడా? ఈ ఇద్దరు పంగలు ఇట్లా ఎవరు పంగ చెబుతావో చూద్దామని ఉన్నావురా మేము. ఎందుకంటే నువ్వు మాట మీద నిలబడతావా, లేకపోతే దుపాసి మాటలు మాట్లాడి మళ్ళీ ఆడికే చేరినవా? ఎవరిని మోసపుస్తావురా లంగా? ఇంకెంతగానో మాట్లాడతావురా? ఇప్పుడు వెంకటరెడ్డి కథ తెలవాలి నాకు, నీ సంగతి. ఎందుకంటే వెంకటరెడ్డి పక్కన కూర్చోబెట్టుకుండుగా, మరి పంగ చేర్పించుకుందామని కూర్చోబెట్టుకుండా ఆయన పంగ చేద్దాం అనుకుంటుండా. నువ్వే చెప్పాలి వెంకటరెడ్డి సార్, ఎందుకంటే నువ్వు ఏ పని అయితే ఆ పని అవుతుంది, నీతోటి అవుతుంది ఆ పని. నా ఇంటి పంచాయతీ కోసం కొట్లాడలే, నా కెట్టు పంచాయతీ కోసం కొట్లాడలేదన్నా, ఈ ప్రజల ఉద్యోగాల కోసం కొట్లాడినా, ఈ ప్రజల హక్కుల కోసం కొట్లాడినా, మీ భూముల కోసం కొట్లాడినా, మీ పిల్లలకు రావాల్సినటువంటి స్కాలర్షిప్ల కోసం కొట్లాడినా సోదరులారా. కానీ ఏ ఒక్క రోజు కూడా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, నా పిల్లలకు ఆరోగ్యం బాగలేకపోతే కూడా హాస్పిటల్ పోకుండా వేరే పిల్లల బతుకులు మారాలని తిరిగినన్నా. మీరు ఒక్కసారి ఆలోచన తీసుకోండి. ఒకటి చెప్తా ఉన్నా సోదరులారా, నేను డబ్బులు పెట్టి ఓట్లు కొనలేనన్నా, నేను అన్యాయం చేయలేదు, చేయను. డబ్బులతో వచ్చే పదవి నాకొద్దన్నా, నేను సేవ చేస్తా, ఇంకొక గంట ఎక్కువ కష్టపడతా ఈ ప్రజల కోసం అని తెలియజేస్తా ఉన్నా. ప్రజలారా, ఈ దొంగ మాటలకు మోసపోకండి. ఈయన కథలు చూడు ఎట్టున్నాయో. ప్రజలారా, నేను విద్యార్థుల కోసం కొట్లాడినా, నేను ఎన్నో బాధలు పడ్డా, నేను నా పిల్లలు కూడా చూసుకోలే ఇంట్లోకి పోయి. అర్థం చేసుకోండి, నా ఇంటి కోసం ఏనాడు కూడా కష్టపడలే. ఈ దొంగ మాటలు లంగేడుపు ఎందుకురా? మళ్ళీ ఎవరిని నమ్మిస్తావురా ఈ ఏడుపుతోటి? ఈ ఏడుపు ఈ నటన ఎలక్షన్ల ముందల బీజేపీ వాళ్ళకి ఇట్లా నేర్పినారా నీకు ఇట్లా చేయమని? మళ్ళీ నువ్వెన్ని కథలు పడ్డా విద్యావంతులు ఉద్యోగస్తులు నీ మాయల పడదలుచుకోలే. గుర్తుంచుకో, నువ్వెన్ని కథలన్నా వాడు, ఎన్ని యాక్షన్లన్నా చేయి. ఓ దస్తి చేతులు పట్టుకొని ప్రజలారా, ఇదొక్కసారి నేను మీకోసం గంట ఎక్కువ కష్టపడతా. నేను 1.5 కోటి రాసిచ్చిన ప్రభుత్వానికి. దేనికిరా 1.5 కోటి రాసిచ్చినావు కానీ 2 కోట్ల కార్రా తిరుగుతున్నావు గారా? మరి ఇది 1.5 కోటి ఒక్కటే ఉందా నీ కాడ? ఆస్తులు ఎన్ని నువ్వు తెలియదా? కథలొద్దు, ప్రజలు ఎవ్వరు నమ్మేటట్టు. తెలంగాణ రాష్ట్రంలో జర్నలిజం అంటే ఎట్లుంటుందో దానికి ఒకప్పుడు విలువ ఉండేది. దానికి ఉన్న విలువ ఇజ్జత్ పజ్జత్ తీసేసిన దొంగ 1 నెంబర్ చోర్ నువ్వు ఒక్కనివే. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు నేను నిలబడితే ఇదే కేటీ రామారావు ఏమంటా ఉండన్నా, వాళ్ళ అభ్యర్థట బిట్స్ పిలానీలో చదివిండట. బిట్స్ పిలానీలో చదివిండు ఆయన, తీన్మార్ మల్లన్న పల్లి బఠానీలు అని చెప్పి చెప్తా ఉన్నాడన్నా. అన్న, నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నా, కాకతీయ యూనివర్సిటీలో చదువుకున్నా, జేఎన్టీలో చదువుకున్నా. అన్న, నాకు ఉస్మానియా యూనివర్సిటీ కన్నతల్లి లాంటిదన్నా, వాళ్ళకి పల్లి బఠానీ లాంటిది కావచ్చు. అన్న, నాకు కాకతీయ యూనివర్సిటీ చదువు చెప్పిందన్నా, అది నాకు కన్నతల్లి లాంటిదన్నా, వాళ్ళకు తమాషా కావచ్చు, పల్లి బఠానీ కావచ్చు. సోదరులారు, ఒక మాట చెప్తా ఉన్నా, ఇదే యూనివర్సిటీ లేకపోతే, ఇదే మహాత్మా గాంధీ యూనివర్సిటీ లేకపోతే, ఇదే ఉస్మానియా లేకపోతే, ఇదే కాకతీయ యూనివర్సిటీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదేనన్నా. పిల్లలు కొట్లాడకపోతే వాళ్ళు ఒంటి మీద కిరోసిన్ పోసి తరగబెట్టుకొని చనిపోయారన్నా. వాళ్ళని అవమానం ఇచ్చే విధంగా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో చదివిన వాళ్ళని, కాకతీయ యూనివర్సిటీలో చదివిన వాళ్ళని, జేఎన్టీలో చదివిన వాళ్ళని, మహాత్మా గాంధీ యూనివర్సిటీలో చదివిన వాళ్ళని పల్లి బఠానీ గాలని కలవకుండా తారక రామారావు అవమానిస్తా ఉంటే ఈ బిడ్డలు చేసిన త్యాగాలని వాళ్ళకి కనిపిస్తలేవు అని చెప్పి నేను ఒకసారి మీ అందరు గుర్తు చేయదలుచుకున్న సోదరులారా. ఏమనంటే కేటీఆర్ పల్లీలు అమ్ముకుర్రు, ఉస్మానియా క్యాంపస్ నా కన్నతల్లి లాంటిది అంటున్నావు. కన్నతల్లి లాంటిదేనే, అందులో ఉన్నది ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు చదువుకుంటారు. రాజ్యం కావాలంటే బీసీ పిల్లలకు కావాలనుకున్నప్పుడు బీసీల దగ్గర ఉండి కొట్లాడాలి. బీసీల గురించి రెచ్చగొడతావు, దొర దగ్గర పోయి కూర్చుంటావు. ఇదే నారడి బహుజన రాజ్యం అనేది. నీ దొంగ మాటలు ఇంకా ఏడుపు. ఈ ఏడుపుకోవర్రా బోత పడతాడు ఏమన్నా. నాకు నీకంటే ఎక్కువ వస్తుంది కానీ కథలొద్దు.
వింటున్నావా మళ్ళీ కథలు వద్దే వద్దు, నీ ఏడుపు వద్దే వద్దు అంటున్నా. బహుజనులు అంటే ఏందిరా? తెలంగాణ రాష్ట్రంలో 3.5 కోట్ల ప్రజలు వాళ్ళే. ఇంతమందిని వదిలేసి మాయపు రేపు ఓట్లు వేసేటోళ్ళు ఎవరురా? వీళ్ళేగా. మరి వీళ్ళు ఓట్లు వేసుకుంటావు, పోయి దొర దగ్గర చేరుతావు. నీ దొంగ మాటలు తెలియదా మళ్ళీ? అందుకనే బంద్ చేసుకో, నమ్మరవ్వడు. ఒక తీన్మార్ మల్లన్న తెల్లంగా వేసుకుంటే కూడా ఓర్వట్లేదు అన్న టిఆర్ఎస్ పార్టీ కేటీ రామారావు అన్న. వేసుకోవద్దా? ఒక పేద బిడ్డ కనీసం ఒక కారులో తిరగొద్దా? ఒక బీసీ బడుగు బలహీన వర్గాల బిడ్డ ఎన్నికల్లో పోటీ చేస్తే ఓర్చుకోరా? ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఏం చెప్తా ఉన్నామన్నా ఈ ప్రజలకి? నేనేం చేయబోతున్నా చెప్తా ఉన్నా. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏ హామీలు ఇచ్చిందో అమలు చేయిస్తా, అమలు చేయించని రోజు రాజీనామా చేస్తా అని చెప్తా ఉన్నా నేను. మీరు అంటాడు నేను తెల్ల బట్టలు వేస్తే ఓర్స్తలేరు కేటీఆర్ అని అంటుండు. ఓకే, నీది అంగిలాగి సిద్ధాంతమేనా? నీకు తెల్ల బట్టలు ఎందుకురా? మరి లంగా మాటలు కాదు, నువ్వు మాట్లాడిన మాటలేగా. నేనేమనుకుంటాం, ప్రజలారా మీకోసం నేను తెచ్చేటప్పుడు కూడా అంగిలాగే ఉండాలి. కథల పడి మాట్లాడితే ఇప్పుడేమో తెల్ల బట్టలు వేస్తే వస్తాయి. మరి నువ్వు అనొద్దా? మనిషి అన్నట్టు ఓ రోజు ఏ రోజైనా ఏ బట్టలు అయినా వేయొచ్చు, అది తప్పులేదు. కానీ మరి అట్టనే ఉండాలిగా. నువ్వు మాట్లాడిన లంగా మాట ఏంది? గుర్తుంచుకో. అందుకనే ఇవాళ నన్ను అవమానిస్తారు, నా కుటుంబాన్ని అవమానిస్తారు. నేను చేసేటువంటి పని అన్న 2.5 లక్షల రూపాయల జీతం వదిలిపెట్టి 10,000 రూపాయలు కూడా రానటువంటి యూట్యూబ్ ఛానల్ పెట్టి ప్రజల కోసం కొట్లాడినా నేను. ఇంకో మాట, అయ్యో ఇజ్జత్ పోతుంది ఈ మాట వింటే. ఓడన్నా మరి మనిషేనో నాకు అర్థం కాదు. ఇది నువ్వే వీడట 2,50,000 జీతం వదిలిపెట్టాట 10,000 రూపాయలు కూడా రాని యూట్యూబ్లో చేస్తున్నట. యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ప్రజలారా వినురు, మీరు మీకోసం పని చేస్తున్నా అంటుండు వీడు లంగా. ఇదేమన్నా మాటేనారా? నేనంటే కోపం రావచ్చు అంటుంటే. ప్రజలారా మీరన్నా ఆలోచించండి. ఇది క్యూన్యూస్లా యూట్యూబ్ ఛానల్ గురించి తెలిసిన వాళ్ళే అర్థం చేసుకోరు. 10,000 రూపాయలు వస్తే 2,50,000 జీతం వదిలిపెట్టుకొని 10,000 రూపాయల జీతానికి ఆ యూట్యూబ్ పెట్టుకొని నడుపుకుంటున్నా అనుకుందాం. మరి అందులో పని చేస్తుంది టీం ఉంటుంది కదా, టీం అంటావుగా. మరి టీంకి జీతాలు ఎడికెళ్ళి తీస్తున్నావురా? అంటే బ్లాక్మెయిల్ చేస్తున్నావా? చెప్పు, ఏదన్నా ఒకటి చెప్పురా నాకు. ఎట్లా మేము ఎట్లా నమ్మాలి చెప్పు? నిన్ను 10,000 రాని యూట్యూబ్ ఎట్లా నడుస్తుంది? అందులో జీతాలు ఎట్టిస్తున్నావు. నీ ఎమ్మటి ఒక డబ్బా కొడతాడు కదా, ఊ అంటే ఆడా అంటే ఊ అంటాడు, ఆ అంటే తానే అంటే తందాన. ఎవరైనా ఉంటే ఉండొచ్చు, నీ నమ్మకం అది. కానీ ఎట్లరా ఇది? ఎవరిని నమ్మిస్తారు చెప్పు నాకు? నీది ఒక్కటన్న పామంది ఉన్నదా? ఇప్పటికి కూడా ఇంకా ఇవాళ కూడా అదే మాట్లాడుతున్నావు. నువ్వు మారవు రా. కుక్క తోక గట్ట ఉదురుగొట్టం పెట్టిరట. చక్కగా ఉండాలని, కుక్క తోక చక్కగా ఉండాలని ఉదురుగొట్టం పెట్టిరట. పెట్టినంతసేపు చక్కగా ఉంటుందట. అది తల్లి ఊరుగొట్టం తీయగా బరబర చుట్టుకొని పోతుందట. ఈయన కథ అట్టుంటుంది. గంటకో మాట, పూటకొక పార్టీ. కాంగ్రెస్ వాళ్ళు మన ఎంపీ టికెట్లలో జర్ర ఏదో తేడా వెనక పెట్టినందుకు ఎంజాయ్ అన్నాడు అనుకున్న వాళ్ళని. అది పోయింది. మళ్ళీ ఏమైనా టికెట్ చేయగా కన్న తల్లి కాంగ్రెస్ పార్టీ నా పార్టీ అంటుండు. నా పార్టీ మరి నీ పార్టీ అని ఇంత ముందుకు తెలియదారా బోసిడి? నీ లంగాలు లత్కోరు మాటలు. ఈయన ఛానల్ చూస్తలేట చూస్తుర్రో, ఈయన మాటలేట మాట నాకు అడితే అర్థమవుతలేదు. అబ్బా అర్థం చేసుకోరు ఈ దొంగ మాటలు. నేను జైల్లో ఉంటే నన్ను అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసి నా పిల్లలు చిన్న పిల్లలు ఏడుస్తా ఉంటే నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెడితే నేను జైల్లో ఉండి కూడా నా పిల్లల గురించి ఆలోచించలేదన్నా, మీ పిల్లల గురించి ఆలోచించిన, మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించిన. ఇంకో మాట, ఇదంటే జైల్లో పడ్డాడట అందరి కోసం. జైల్లో పడితే మరి జైల్లోకి వెళ్ళి ఇడిపించుకొచ్చిందో వాళ్ళరా నీకు? నువ్వు జైల్లోకి వెళ్ళి బయటకు రాగానే నీ మెడకు పూలదండ వెనకంగా ఒక రోగల బండ పట్టుకొని బయటకు వచ్చింది అంతా ఓలు. బీజేపీ వాళ్ళు కాదా? బీజేపీ వాళ్ళే వచ్చి నీకు స్వాగతం పలికే ఓ అని పలికే. ఇప్పుడు వాళ్ళ నోట్లో మర్చిపోసినావు కదా, మరి వాళ్ళని ధన్యం జాడి ధన్యం అవతల గడ్డ ఎక్కినావు. మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు అన్నాడు అవుతుందో నాకు ఇది అవుతుంది పక్క. రేవంత్ రెడ్డి పని, వెంకటరెడ్డి పని, రాజగోపాల్ రెడ్డి పక్కా అవుతుంది. గుర్తుంచుకో, రేపు గెలిచినా అవుతుంది, గెలవకుండా అవుతుంది మీ పని. చూసుకోరు మీరు. వీడు ఏం మాటలబ్బా వీడిని, వీడు ఎప్పుడేం మాట్లాడుతాడో తెలుస్తలేదు. మీకు అర్థమవుతలేదా? అంటే నిన్న మన మాట్లాడిన మాటలు ఇవాళ తినగానే నిన్న మాట్లాడుతుంది మర్చిపోతారా ప్రజలారా? వెనకడిది కూడా గుర్తుంచుకోవాలి వీడు ఏం మాట్లాడతాడని. ఎప్పుడు నీ కాచికి ఒక లైన్ మీద పోవాలి. వీడు పోయేటోడేనా? తీన్మార్ మల్లన్న చంపమని
ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సుపారీ ఇచ్చిన వాళ్ళేదా తీన్మార్ మల్లన్నను చంపేయాలని చెప్పి. ఇది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిన కార్యక్రమం కాదా గతంలో? తీన్మార్ మల్లన్న ఎవరికైనా అన్యాయం చేసిందా అన్న? ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా అన్న, ఇన్ని వేల మంది అన్న, ఎవరికైనా అన్యాయం చేసిందా అన్న తీన్మార్ మల్లన్న? ఎవరికన్నా ఒక్కరికన్నా? ఆర్మూర్ జీవన్ రెడ్డి నన్ను చంపుతందుకు అని అంటాడు. నిన్ను వర్ర చంపుతాడు, నిన్ను చంపుతాడు అవలగాడాడు, చంపిస్తాడు అవలగాడ, చంపుతాడు కూడా అవలగాడే. నువ్వు కావు, నిన్ను వర్ర చంపుతాడు. నువ్వేం ఘనకార్యం చేసినావని చంపుతారా? ఇదేమన్నా సిగ్గిలద్దు నాదురా ఆ మాట చెప్పుకుంటేందుకు. సరే అది ఒకళ్ళ అది అట్లా పెడదాం. ఈయన అంటాడు నేను ఏ విద్యార్థులను మోసం చేసినా ఎవరు నీ పాదయాత్రలు నడిచింది ఎవరురా? నీ పాదయాత్ర నడిచి నిన్ను ఇంత ఐఫ్ చేసింది, ఇంత పెద్దగా చేసింది ఈ దళిత పిల్లలు గారా? ఈ దళిత బహుజనుల పిల్లలు గారా నీ వెనకంగా నడిచింది? నీ ఎమ్మటి నిన్ను ఇంత ఐఫ్ లేపింది ఆలేగా. వాళ్ళందరూ ఎక్కడ పోయారు? నీ బ్లాక్ మెయిల్ దండలకు, నువ్వు చేసే అరాచకాలకు ఈ రోజు ఒక్కరు కూడా లేకుండా దూరం అయ్యారు. ఇది కాదా? ఎంతమంది లేరు, ఎంతమంది పోయారు? ఒక్కరు చూపి నీ కాడుండోని, ఒక ఇద్దరు ముగ్గురు చూపి చూద్దాం. అంత టీం ఉందన్న, నా టీము అను. నీ టీము గేమ్ అంతా వెళ్తుంది. ఏంటంటే ఓపిక రా, నిన్ను అసలు ఏమనాలో కూడా అర్థమవుతలేదు. ఒక్కోసారి నాకే కన్నా అవుతుంది పానం. ఇలా మీరు ఇవన్నీ పనులు చేసి, మీరు ఇటువంటివన్నీ చేసి, ఒక తీన్మార్ మల్లన్న ఒక పేద బడుగు బలహీన వర్గాల బిడ్డ, ఒక సామాజిక స్పృహ ఉన్నవాడు అనవసరంగా, అంతేకాదన్న కొన్ని విషయాలు బాధ అనిపిస్తాయి. ఈయన దొంగ మాటలు చూడు. నేను పేద విద్యార్థుల బడుగు బలహీన వర్గాల అభ్యర్థిని అబ్బా నేను అని అంటున్నాగా. నువ్వు బడుగు బలహీన వర్గాల తరపున పోటీ చేస్తూనివే, పోరాటం చేస్తూనివే. మరి బడుగు బలహీన వర్గాల దగ్గర ఉండాలనా, పోయి రెడ్డి దగ్గర ఉండాలనా? టికెట్ నీకు వాళ్ళే ఇచ్చారు, వాళ్ళ కాడ చేస్తున్నావు. మరి వీళ్ళందరూ ఎటు పోవాలరా? వీళ్ళు కనపల్లే, వాళ్ళ దగ్గర ఉండి వీళ్ళ మాట మాట్లాడతావు ఎందుకురా? చూచే మాటలు నాకు అర్థమవుతలేదు. నువ్వు ఉన్నది దొరల కాడ, రెడ్డి రావుల కాడ, మళ్ళీ వీళ్ళ బడుగు బలహీన వర్గాలతోటి నీకేం పని అని. కానీ నీవు ఏ అభ్యర్థి దొరకక అమెరికా నుంచి ఇక్కడికి తీసుకొస్తా ఉన్నావు కదా. ఇక్కడ ఇదే మిర్యాలగూడ నుంచి ఒక పేద ముస్లిం బిడ్డ, బాగా చదివినటువంటి బిడ్డ, చదువు కోసం తాపత్రయపడుతుంటే నేను అమెరికాలో పెట్టి చదివిపిస్తున్నాను ఇప్పుడు ఆ బిడ్డని. ఇది తీన్మార్ మల్లన్న చేస్తున్నటువంటి కార్యక్రమం. సోదరులారా, ఇదే ఉమ్మడి నల్గొండ, ఇదే నల్గొండ నుంచి పాపం అన్న వచ్చిందో ఏమో, ఎంబీబీఎస్ చదువుతారు తల్లిదండ్రులు లేని పిల్లలు. ఓ ముస్లిం సోదరుడు ఉండే, తల్లిదండ్రులు లేని పిల్లలు, అమ్మా నాన్న ఇద్దరు లేరు, పిల్లలు ఎంబీబీఎస్ చదువుకుంటా ఉన్నారు. వాళ్ళకు దిక్కు సక్కి లేకపోతే అన్నా మేము అరేంజ్ చేసి ఫీజులు కట్టి వాళ్ళని చదివిపిస్తా ఉన్నాం అన్న. ఇదంటే మళ్ళీ అంటారట పేద పిల్లల్ని అమెరికాకు పంపించినాడు. నీకు 10,000 గది లేను నువ్వే అమెరికా ఎట్ట పంపించినావు? పేద పిల్లలు నువ్వెట చదివించినావు అంటే వాళ్ళన్న ఆడీడ ఉన్నోళ్ళని ఏమైనా ఫోన్లలో బ్లాక్మెయిల్ చేసి నేను పలానా పిల్లలను పంపిస్తున్నా, వాళ్ళకి ఇంత ఖర్చు అవి అయితే అటగిట బెదిరించినావు. ఎట్లా నీ సంగతి ఎట్టనో చెప్పు నాకు. దేనికి ఒక్కదానికైనా అగ్రి అయినావా? దేనికన్నా ఒక్కదానికన్నా ఒప్పుకున్నావా? ఈ దొంగ మాటలు పాడుగాను ఎట్లొస్తున్నాయని నీకు? ఈ మా దొంగ మాటలకే దొంగ మళ్ళీ కానివా నువ్వు? ఎట్లా నాకు అర్థం కాలే. సోదరులారా, నేను ఒకరోజు ఒక తానపు పేద ప్రజల భూ కబ్జా అయిందంటే అక్కడికి పోతే మా కారు ఇంకా బురదలో దిగబడ్డది, చిన్న కారు. ఆ కార్పొరేటర్ కారు ఉండే, ఆ కారులోకి అన్న ఇందులో ఎక్కువ అన్న, ఆయనకు ఓల్వో కారు ఉంది, తీన్మార్ మల్లన్న ఓల్వో కారు కొనుక్కున్నాడు అని చెప్పి బదనాం చేశారన్న. అంటే ఒక తీన్మార్ మల్లన్న తలుచుకుంటే ఓల్వో కాదన్నా రోల్స్ రాయల్ కొనేటోని అన్నా నేను అనుకుంటే. ఇలా తీన్మార్ మల్లన్న వాచ్ పెట్టుకుంటే ఈ వాచ్ ఎక్కడదంటారా అన్న? గింత న్యాయం అన్న? బతుకొద్దా అన్న? ఓ పేదోడిడా, ఓ పేదోడు ప్రజల్ని ఇష్టపడేటోడు ఎక్కడ బతకకూడదా? ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. గింత అన్యాయం ఉంటుందా అన్న? ఇదేమన్నా బతకొద్దా అన్న పేదోడు అని అంటుండు. పేదోడు బతకొచ్చు, మనిషిగా మానవత్వంతో బతకొచ్చు. కానీ నీ కాడ ఆ మానవత్వం మనిషి రూపురేఖలు లేవు రా దొంగ. మళ్ళీ నేను ఇంకోటి ఏమంటావు, నేను నాడు బురదల ఏంది కార్పొరేటర్ అంటే వెనకంగా వచ్చిందంటే నేను బురదలు ఇరికిందట.
అసలు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న దొంగ నాయకులు అందరూ ఏం చెప్పారా నీకు? అద్దములుగా చేసినాం రోడ్లు, బంగారు తెలంగాణ చేసినామని బచ్చబాది మాటలు కొందరు చెప్పారు. మరి ఈ బంగారు తెలంగాణలో బురద రోడ్ ఏడుంది? బురదలే ఇరుకుతారు. కారు బురదలు ఇరికిందారా? అసలు బురదలకు మీరేం చేయబోయిరని ఆయన అంటే బురద ఇరికిందట, బుడ్డకారు ఇక పోయాట ఓలు ఎక్కిందట. ఈయన కాడ 10,000 గదిలే అన్నాడు. ఇలాగనే చెప్పినాడు 10,000 నేను యూట్యూబ్ పెట్టి 10,000 రాను యూట్యూబ్ నడుపుతాడు. 10,000 లేనోడు తలుచుకుంటాడట. తలుచుకోకపోయినా మరి తలుచుకుంటాడంటే ఏదో ఇజ్రాయిల్ ఏందో అది ఆ కారు కొట్టాడట. నీ లాంగా పని తెలంగాణ రాష్ట్రంలో జర్నలిజం అంటే ఎట్టుంటుందో దానికి ఒకప్పుడు విలువ ఉండేది. దానికి ఉన్న విలువ ఇజ్జత్ పజ్జత్ తీసేసిన దొంగ 1 నెంబర్ చోర్ నువ్వు ఒక్కనివే. ఇదొక్కటి పక్కా వినండి ప్రజలారా, విద్యావంతులు. నేను చెప్తున్నా, మీకు నా మాట ఏమని అనుకోరు, మీరు నన్ను కూడా నమ్ముతారో నమ్మరో నాకు అనవసరం. నేను చెప్పాలనుకున్నా చెప్తున్నా. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు అణగారిన అగ్రవర్ణాలలో ఉండే అణగారిన పేదలు కూడా ఉంటారు. అలా కూడా వాళ్ళకు కూడా చెప్తున్నా విద్యార్థులు, మీరు సత్యవంతుని గుర్తించి ఓటేయండి, ఈ దొంగకేయకండి ప్లీజ్. దయచేసి అర్థం చేసుకోండి. ఈ రెడ్డి రావులకు ఓట్లేసా మన బతికింత అయింది. అది మాత్రం పక్కా విద్యావంతుడు అయితే గుర్తించు, ఆలోచన చేసి ఓటేయి. ఓకేనా?